దేశంలోని ఏ విమానాశ్రయంలో చూసినా ఎక్కువగా కనిపించేది ఇండిగో విమానాలే. ఈ కంపెనీకి ఉన్న విమానాలు ఎక్కువ, అవి నడిపే సర్వీసులు కూడా ఎక్కువే. అందుకే ఎక్కడ చూసినా ఇండిగో విమానాలే కనిపిస్తాయి. అంతేకాదు 2024 జనవరి గణాంకాల ప్రకారం చూస్తే దేశీయ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగో వాటా ఏకంగా 60% పైనే ఉంది. దీంతో దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో నెంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పాలి. 2024 మార్చి నాటికి ఇండిగో దగ్గర మొత్తం 350 విమానాలు ఉన్నాయి. దేశీయ అంతర్జాతీయ రూట్లలో కలుపుకొని ఈ విమానాలు 119 ప్రాంతాలకు రోజుకు ఏకంగా 2000 ఫ్లైట్ సర్వీసులను నడుపుతోంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్లైన్స్గా అవతరించింది. అది మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.46 లక్షల కోట్ల రూపాయలకు చేరడంతో ఇండిగో ఈ ఘనత సాధించింది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ను వెనక్కి నెట్టి మరీ ఇండిగో ముందుకొచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో నెంబర్ 1 ఎయిర్లైన్స్గా డెల్టా ఎయిర్ ఉంటే, 2వ స్థానంలో రైనైర్ హోల్డింగ్స్, 3వ ప్లేస్లో ఇండిగో ఉంది. విమానయాన రంగం గత కొన్ని నెలలుగా దూసుకెళ్తుండటంతో ఇండిగో ఆదాయంతో పాటు లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ షేర్లు దుమ్ము రేపుతున్నాయని చెప్పొచ్చు. ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇండిగో కంపెనీ షేర్లలో 22% పైగా ర్యాలీ వచ్చిందంటే మదుపరులు ఈ కంపెనీపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ బుధవారం నాడే ఇంటర్గ్లోబ్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 3,818 రూపాయలకు చేరింది. రాబోయే రోజులు కూడా ఏవియేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే అంచనాల మధ్య మరికొంతకాలం ఇండిగో జోష్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండిగో తన కార్యకలాపాల విస్తరణ కోసం గత ఏడాదే ఏకంగా 500 విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్బస్కు ఇండిగో ఈ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇవి దశల వారీగా ఇండిగోకు చేరతాయి. మొత్తానికి భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇండిగో ఎయిర్లైన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరటం కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.